తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భూదాన్ భూముల్లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న నిరుపేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న మహాధర్నా కార్యక్రమానికి గుంటూరులోని రావి నారాయణరెడ్డి కాలనీ ఫేజ్ 3 భూ పోరాట కేంద్రం నుండి 50 డీసీఎంలలో వేలాది మంది గుడిసె వాసులు తరలి వెళ్లారు. ధర్నాకు వెళుతున్న డీసీఎంలను సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రాచారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కేసీఆర్ ప్రభుత్వం పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోవడం వల్లనే నిరుపేదలు సిపిఐ పార్టీ పిలుపు మేరకు భూదాన్ భూముల్లో ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే గుడిసెవాసులకు ఇంటి పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇవ్వాలని కోరారు. భూదాన్ భూములపై ఉన్న కేసులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, సిపిఐ నాయకులు సామిడి శేఖర్ రెడ్డి, హరిసింగ నాయక్, శ్రీదేవి, పబ్బతి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సిపిఐ తెలంగాణ రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో ప్రభుత్వ భూములు అట్లాగే ముఖ్యంగా భూదాన భూములలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇయ్యని కారణంగా గుడిసెలు వేసుకొని భూపోరాటం చేసి గుడిసెలు వేసుకున్న పరిస్థితి అందరికీ తెలుసు. కాబట్టి ఆ గుడిసె వాసులకు వాళ్ళ న్యాయం చేయాలని 58 జీవో కింద వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించి అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు వాటరు, కరెంటు ఇలాంటి వసతి ప్రజలకు కల్పించాలని ఈ ప్రజాప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు చలో ఇందిరా పార్క్ అసెంబ్లీ కార్యక్రమాన్ని సిపిఐ నిర్వహిస్తూ ఉంది. వేలాదిగా ప్రజలు ఇల్లు లేని నిరుపేదలు ఈ ధర్నా విజయవంతానికి ఇందిరా పార్క్ బయలుదేరి ఇప్పుడే. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిజంగా ప్రజాపాలన ప్రభుత్వం అంటుంది, ఇందిరమ్మ రాజ్యం అంటుంది. మీరు గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయొద్దని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదు. 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి ప్రజలను మోసం చేసింది. ఒకరికి కూడా పైరవికారులు తప్ప నిజమైన పేదోడికి లబ్ధిదారుడికి డబుల్ బెడ్రూమ్ అందనటువంటి పరిస్థితులలో సిపిఐగా మేము రాష్ట్ర వ్యాప్తంగా భూ పోరాటాలు చేసి వేలాది మంది గుర్తులేసినటువంటి విషయం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కూడా తెలుసు. మీరు వచ్చిన తర్వాత ఈ ప్రజాపాలనలో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది, ఇందిరమ్మ ఇల్లు కట్టియాల్సినటువంటి బాధ్యత ఉంది. అది ఇచ్చిపెట్టి మీరు వాళ్ళ పేదల మీద ఇల్లు కూల్చేటువంటి కార్యక్రమాన్ని చూపిట్టు. దాని ఉదాహరణగా ఎలగమట్ల ఖమ్మం జిల్లాలో 650 మంది పేదల ఇళ్లను కూల్చి వాళ్ళ యొక్క పాపాన్ని ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పుకుంటూ మోసం చేసి వాళ్ళ రోడ్డు మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. ఇవాళ గుంటూరు రంగారెడ్డి జిల్లాలో గుంటూరు భూదాన భూములలో దాదాపు 100 ఎకరాలలో 5 సంవత్సరాల నుంచి నిరుపేదలు వాళ్ళ 8,000 గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నారు ఈ ప్రాంతంలో. ఇదంతా కూడా వాళ్ళందరూ కూడా ఖరీదు అరకొర వసతులు, మంచినీళ్ళు లేవు, కరెంటు లేదు. ఇవాళ చిన్న గుడారాలు గుడిసెలు వేసుకొని ఉంటే వాళ్ళ మీద పోలీసులు ఒక బోర్ వేసుకొనియరు, మంచినీళ్ళు తెచ్చుకొనియరు, కరెంటు తీసుకొనియరు అంటే కేసులు పెట్టి ఇప్పటికి కూడా దాదాపు 18 కేసులు పెట్టి నాయకుల మీద ప్రజల మీద చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు చెప్పినటువంటి మీ ఎజెండా 6 గ్యారెంటీలో భాగమైనటువంటి ఇందిరమ్మ ఇండ్లు కానీ పట్టాలు కానీ మీకు ఈ ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ఖచ్చితంగా మీరు వీళ్లకు ఎలాంటి నిజంగా ఈ భూముల మీద ఎలాంటి వాళ్ళ లీగల్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటే కోర్టులలో లిటిగేషన్ కేసులు ఉంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా న్యాయపరమైనటువంటి ఈ సమస్యలను మీరే ప్రభుత్వమే పరిష్కరించి ఇమీడియట్లీ వీళ్ళందరికీ కూడా 58 జీవో కింద పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించి మంచినీళ్ళు కల్పించేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. మీరు ఇచ్చేంతవరకు ఈ ప్రభుత్వాన్ని మేము వదలం. ఎంతవరకైనా ప్రజల తరఫున మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి భూ పోరాటం తరఫున డిమాండ్ చేస్తాం.